कृषि मंत्री सिंगी रेड्डी निरंजन रेड्डी ने वनपर्थी जिले के कोताकोटा मंडल में किसान लक्ष्मीकांत रेड्डी के खेत में एक तेल फार्म संयंत्र लगाया। बाद में उन्होंने कहा कि पिछली सरकार के दौरान पूर्व मुख्यमंत्री केसीआर के आदेश पर राज्य भर में 45 लाख एकड़ में तेल फार्म विकसित किए गए थे। साथ ही उन्होंने बताया कि वनपर्थी जिले में 15,000 एकड़ में तेल फार्म की खेती की जा रही है और उन्होंने तेल फार्म कंपनी की आधारशिला भी रखी है। इससे किसान पास खुद कंपनी वाले माल खरीदेगा, इससे रोजगार अवसर बढ़ेगा। నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాలం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును దాంతో పాటు ఇతర నూనె గింజల సాగును ప్రోత్సహించేటువంటి విధంగా చాలా చర్యలు తీసుకున్నాం। ఆయిల్ పామ్ సుమారు గత 40 ఏళ్ల కాలంలో 48-50 వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే నా హయాంలో నేను వ్యవసాయ శాఖ మంత్రి ఉండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శనంలో 2 లక్షల పైచిల్క ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచినాం। దానికి ఉండేటువంటి సానుకూలతలు తర్వాత ఆ పంట వల్ల వచ్చేటువంటి రైతులకు ఆదాయం కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి రైతులు చాలా ఆసక్తిగా ఆయిల్ పామ్ సాగు చేయడానికి ప్రోత్సహించినాం। రైతులు కూడా అట్లే ఉత్సాహంగా చేసింది। ఆ క్రమంలో ఈ వనపర్తి జిల్లాలో కూడా సుమారు ఒక 15-16 వేల ఎకరాలు సాగైంది। అందులో భాగంగా ఇక్కడ ఉండేటువంటి రైతు శ్రీ లక్ష్మీకాంత్ రెడ్డి గారు గతంలో బత్తాయి రైతు ఉండేది, నీటి ఎద్దడి నుంచి ఆ బత్తాయిని తీసేయడం జరిగింది। ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది మధ్యలో। ఆ తర్వాత మళ్ళీ మనం సాగునీళ్ళని పెంచిన తర్వాత నీటిపారుదల వ్యవస్థను మెరుగు చేసిన తర్వాత సరళా సాగర్ మొత్తం ఎప్పుడు నిండుగా నీళ్లు ఉండేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత సరళా సాగర్ వెనుకనే కాబట్టి ఈ గ్రామం పాతజంగమైపల్లి వాగు దగ్గర ఉన్నటువంటి మొత్తం పొలాలలో చాలామంది రైతులు భిన్నమైనటువంటి పంటలు వేసుకుంటున్నారు। వారితో పాటు వారికి ఉండేటువంటి ఒక 24 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును చేపట్టిండ్రు। వాస్తవంగా ఎన్నికల సమయంలో నవంబర్ మాసంలోనే అడిగినారు, ప్లాంటేషన్ చేస్తున్నాం మీరు రావాలి, తొలి మొక్క నాటాలని। అప్పుడు ఎన్నికల హడావిడి ఉండే కాబట్టి రాలేకపోయినా, మీరు నాటండి, నా కోసం ఒక మొక్క తీసి పెడితేనే వచ్చి నాటుతా అని చెప్పింటి। సో ఈరోజు వచ్చి నా కోసం తీసిపెట్టిన ఒక్క మొక్కను ఇవాళ నేను నా చేతి నుంచి నాటడం జరిగింది। వారు నాటుకున్నటువంటి ఆ 24 ఎకరాల్లో ఉండేటువంటి ఆయిల్ పామ్ మొక్కలు బాగా ఏపుగా పెరిగినాయి, ఏనుకున్నాయి, భూమి కూడా సానుకూలంగా ఉంది, మంచి ఎదుగుదల కూడా కనిపిస్తూ ఉంది మొక్కల్లో। ఇది భవిష్యత్తు ఉన్నటువంటి పంట। సరే, ఈ సంవత్సరం ప్రభుత్వం వచ్చిన వెంటనే నీటి యాజమాన్యం వాళ్ళు సరిగ్గా నిర్వహించక కొంత రైతాంగానికి ఇబ్బంది అయిన మాట వాస్తవం, కానీ కాలం ఎప్పుడు ఇట్లేం ఉండదు। రైతులు ఆయిల్ పామ్ పెట్టుకుంటే 1 ఎకరా వరి స్థానంలో 4 ఎకరాల ఆయిల్ పామ్ పెట్టుకోవచ్చు। సో వానకాలం కానీ యాసంగి కానీ 1 ఎకరా వరి సాగు చేసేదానికి అవసరమైనటువంటి పెట్టుబడి కానీ నీళ్లు కానీ అయితే 4 ఎకరాల ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం చేసుకోవచ్చు। రైతుకు సులువుగా ఉండేది, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, ఇతర పంటలకు వచ్చినట్లు చీడలు కూడా ఉండవు। కొద్దిపాటి జాగ్రత్తలు, కొద్దిపాటి మెలకువలతో ఒక 4 ఏళ్ళు కష్టపడితే 4 ఏళ్ల తర్వాత రైతును ఒక 30-35 ఏళ్ళు ఆయిల్ పామ్ సాగుతుంది। పెట్టుబడి సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం ఖచ్చితంగా 1 ఎకరా మీద వస్తుంది। మరి పోయిన 2019 నుంచి కొంతమంది రైతులతో పెట్టేయడం జరిగింది, నేను స్వయంగా కూడా పెట్టడం జరిగింది। ఒక 8 రాళ్ళు అప్పుడు ప్రారంభంలో, ఇప్పుడు స్టార్ట్ అయింది మాది। అదేవిధంగా మళ్ళీ చిన్న తోట కూడా ఒకటి పెట్టినాం, అది కూడా పంట బాగుంది, మంచి అనుభవం ఉంది రైతులది, ఫలితాలు కూడా ఉన్నాయి, నాకు సంతోషంగా ఉంది। మరి నేను వచ్చి వాళ్ళ నాటినటువంటి సందర్భంగా 4 ఎకరాల ఆయిల్ పామ్ చెట్లను చూస్తే చాలా అనిపించింది। వనపర్తి జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా నిర్మాణంకి మేము ఇదివరకే శంకుస్థాపన చేసినాం సంకెటిపల్లి దగ్గర। మరి ఆ కంపెనీ వాళ్ళు పనులు ప్రారంభించేది ఉంది, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని పర్మిషన్స్ ఇతరత్ర వాటికి వేచి ఉన్నట్టు తెలుస్తూ ఉంది। ఒకసారి వస్తే ఆ క్రషింగ్ యూనిట్ కూడా వర్క్ స్టార్ట్ అయితే ఒక ఏడాది లోపల పూర్తి అవుతుంది। ఈ లోపల చుట్టుముట్టు ఉండేటువంటి తోటలన్నీ కూడా హార్వెస్టింగ్ రెడీ అయితే ఫ్యాక్టరీ అప్పటికి రెడీగా ఉంటుంది। ఈ ప్రాంతంలో వచ్చేటువంటి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 400 నుంచి 500 మందికి ప్రత్యక్ష ఉపాధి వస్తుంది ఆ ఫ్యాక్టరీలో। దాంతోపాటు రైతులందరూ ఆయిల్ పామ్ వేసిన రైతులకు అమ్మకానికి ఎక్కడా దిగులు పడాల్సిన అవసరం లేకుండా ఫ్యాక్టరీ వాళ్ళే ఇంటికాడికి వచ్చి కొనుక్కొని పోయేటువంటి వ్యవస్థ ఉంటుంది। సో అన్ని రకాలుగా సౌలభ్యంగా ఉండేటువంటిది ఆయిల్ పామ్ సాగు।